హలో గైస్, ఈ రోజు మనం ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ద 7th ప్రిన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 8 గురించి చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మర్చిపోకుండా అందరూ తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. అప్పుడే నేను చేసే ఈ వీడియో ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే చేసుకోండి. ఇక ఎపిసోడ్ మొదలు పెడదాం. ఎపిసోడ్ మొదట్లోనే చాలా మాన్స్టర్స్ భయంకరంగా దాడి చేస్తుంటాయి. అదృష్టవశాత్తు మన గలీలియా అక్కడే ఉన్నాడు. అతను తన విప్ పవర్తో అక్కడి వారిని కాపాడుతున్నాడు. త్వరగా ఈ ప్లేస్ నుండి తప్పించుకోండి, మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం. అలాగే అక్కడ ఉన్న వాళ్ళని మన వాళ్ళు కాపాడతారు, అందుకే వాళ్ళకి ఏమీ అవ్వదు. ఇక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. దానికి తోడు లాయిడ్ మనల్ని నమ్ముకున్నాడు, అందుకే మనం ఎవరో ఏంటో చూపించాలి. ఈ పక్క లాయిడ్ అక్కడికి వచ్చి మన సారియాతో చెప్తాడు, ఈ సిటాడెల్ లో నేను కూడా పాట పాడొచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆల్బర్ట్ ఆలోచిస్తాడు. అప్పుడు లాయిడ్ అంటాడు, నేను మాత్రం ఏం చేయగలను, నేను వేరే వాళ్ళని కాపాడలేను కదా అని. ఆల్బర్ట్ కూడా ఆలోచించి దానికి ఒప్పుకుంటాడు. దాంతో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు జరగబోయే ఈ సింగింగ్ లో మన లాయిడ్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు గ్రిమ్ అడుగుతాడు, బాస్ మీరు ఏం ఆలోచిస్తున్నారు? నా గెస్సింగ్ కరెక్ట్ అయితే దీని వెనుక మాస్టర్ మైండ్ ఆ పోప్ ఏ అయి ఉంటాడు అని. ఇప్పుడు జీరో కూడా అడుగుతుంది, అవును మీరు ఎలా దాన్ని చెప్తున్నారు అని. పోప్గా ఉన్నప్పుడు అతనికి చాలా టైం ఉంటుంది, చాలా డబ్బు కూడా వస్తుంది. దాన్ని ఉపయోగించే అతను ఇలాంటి ఒక విషయాన్ని బిల్డ్ చేసి ఉంటాడు. మిమ్మల్ని సరైన చోటికి వెళ్ళమంటున్నాడు. స్టెఫీలో మొదలయ్యేదాకా ఏ సమస్య రాదంటున్నాడు. నేను కూడా ఎలాగోలా చూస్తూనే ఉంటాను కాబట్టి ఇక రెస్ట్ తీసుకోవడమే. కానీ అక్కడ సారియా వదలకుండా చెప్తున్నాడు, సారియా ఎక్కడికి వెళ్తున్నారు, ఇంకా ప్రాక్టీస్ అంతా చేయాల్సి ఉంది అని అంటున్నాడు. దీనివల్ల లాయిడ్ అక్కడ దారుణంగా ఇరుక్కుపోతాడు. ఇదంతా కూడా ఇది పాస్ట్ లో జరిగిన విషయమే. సీన్ అలా ప్రెసెంట్ కి వచ్చి అక్కడ లాయిడ్ తన పరిస్థితిని ఇంకా దారుణం చేసుకుంటాడు. కానీ అలా ఉన్నా కూడా తన పవర్ ని ఉపయోగించి ఆ లక్ష్యాన్ని కూడా బ్రేక్ చేస్తాడు. దీన్ని చూస్తున్న మన జీరీ మళ్ళీ ఆ ఇద్దరు కూడా షాక్ అవుతారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కూడా ఏదో ఒకటి చేశాడు. అందుకే గ్రిమ్ అక్కడ ఆలోచిస్తుంది, మనమే ఏదో ఒకటి చేయాలి, వీలైనంత వరకు ఆ సీమిరాస్ వాళ్ళని మనం ఫినిష్ చేయాలి, అందుకే నా వెనకాలరా, నేను కూడా అలా చేస్తాను అని అంటుంది. దీనివల్ల అతనికి ఒక హెల్ప్ దొరుకుతుంది. కానీ లాయిడ్ చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. ఇలాంటప్పుడు అతనికి హెల్ప్ ఏంటి లేదు, దీనికంటే ముందు చాలా జరిగాయి. ముఖ్యంగా ఆ గోల్ ఇన్సిడెంట్, ఆ తర్వాత మనం ఫాబ్లియన్ కి ఆ విధంగా జరిగింది. అందుకే అతను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. ఇకపై ఇలాంటి విషయాలు ఏవి జరగకూడదు, అందుకే బ్యాకప్ గా మనమే ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ లాయిడ్ ని చూసిన అతను అంటున్నాడు, నీ పవర్ చూస్తుంటే అర్థమైపోయింది, నువ్వు ఒక దేవుడివి. నిన్ను చంపిన తర్వాత నేను వేరే లెవెల్కి వెళ్ళగలను. అవునా, నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఆలోచించేది మాత్రం తప్పు. సరే, నేను ఇప్పుడు పూర్తిగా రెడీగా ఉన్నాను, నీ పవర్ ఏంటో ఇటు తీసుకురా. ఇక్కడ అందరూ భయంతో పారిపోతున్నారు. ఆ 3 కాకులను చూడగానే మన రెన్నుకి అంతా అర్థమైపోయింది, దీని వెనుక మాస్టర్ మైండ్ గా ఉన్నది ఆ పోప్ అని. లాయిడ్ చెప్పినట్టే జరిగింది. మిగతా వాళ్ళు అక్కడ ఇలాగే కనెక్ట్ అయి ఉంటారో లేదో తెలియదు. కొందరి ముఖాల మీద మార్కులు ఉంటాయి, వాళ్ళు వేరేలా ప్రవర్తించే ఛాన్స్ ఉంది. ఇలా ఆలోచిస్తుంటే ఒక మాస్టర్ కూడా కరవబోతాడు. వేరే ఒక తోపు అక్కడ కాపాడుతుంది, చాలా అందంగా ఉంది, అందుకే నిన్ను సేఫ్ గా ఉంచుతున్నాను. దీనివల్ల తను భయపడి వణికిపోతోంది. నేను కావాలని చేయలేదు, మీరు చాలా క్రూరంగా చేశారు కదా, అందుకే నేను అలా చేశాను, అవేమీ సమస్య కాదు. ఇలా ఈ విషయం ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క ఆ అనస్టీషియా ఆ అమ్మాయి భయంకరంగా దాడి చేస్తోంది. నీ తల నరికేయాలనుకున్నా, కానీ అనుకున్నది జరగలేదు. పుష్ అప్ప అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి వెపన్స్ అన్ని కూడా తెస్తావని నేను కూడా అస్సలు అనుకోలేదు. అందుకే నా పదవికి రాజీనామా చేద్దామని అనుకుంటున్నాను. ఈ పక్కన అక్కడ వింత వింత క్రియేచర్స్ అన్ని వచ్చి మధ్యలో ఒక వింతైన దానికి ఒక మాస్టర్ కూడా ఉన్నాడు. దాని మాన చాలా భిన్నంగా ఉంది, దాన్ని గ్రిమ్మోర్ అని పిలుస్తున్నారు. ఈ విషయం ఎవరికీ అర్థం కాలేదు. పుషప్ప, నీకు ఈ గ్రిమ్మోర్ గురించి తెలియదా? ఈ గ్రిమ్ డీమన్ సలుమ్ రాజ్యాన్ని నాశనం చేసింది. అప్పుడు ఇది పెద్ద సమస్యగా మారడంతో అక్కడే దాన్ని సీల్ చేసేశారు. చిన్నప్పుడు దీని కథలు విని నేను చాలా భయపడేవాడిని. వారు అలాంటి ఒక భయంకరమైన డీమన్ ఇది, కానీ గ్రిమ్ అని చెప్పగానే వీళ్ళకి మన గ్రిమ్ మాత్రమే గుర్తుకొస్తోంది. ఇది ఏదో ఒక డూప్లికేట్ అని మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు. ఈ పక్కన వాళ్ళిద్దరు క్రూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఆ ప్లేస్ లో వాళ్ళు వెళ్తున్నప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళ గురించి వీళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు. వాళ్ళ గురించి అస్సలు టెన్షన్ పడకు, అక్కడ ముసలి వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళు చూడటానికి వీక్ గా ఉండొచ్చు, కానీ నిజంగా వాళ్ళు వీక్ అంటే కాదు, వాళ్ళు చాలా స్ట్రాంగ్. నా అంత కాకపోయినా వాళ్ళు చాలా స్ట్రాంగ్. అక్కడ ఇలా చెప్తున్నా అవేమీ పట్టించుకోకుండా వాడు చాలా వేగంగా పరిగెడుతున్నాడు. అక్కడ చాలా స్పీడ్ గా వాడు పైకి వెళ్ళిపోతాడు. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావు తెలుసా? తన ముందున్న సీన్ చూసి వాళ్ళు చాలా షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ ముందు ఒక పెద్ద డ్రాగన్ ఉంది. మన క్రో ఎక్కడ అని చూస్తే వాడు కనిపించడు. డైరెక్ట్ గా వాడు ఫైట్ కి వెళ్ళిపోయాడు. వీడు నిజంగా సీరియస్ గా ఉన్నాడా ఏంటి? ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్ గా వాడు యుద్ధంలోకి దిగిపోయాడు. అక్కడ దీనికంటే ముందు చెప్పిన ఒక విషయం గుర్తొస్తుంది. డాంటిస్ గారు చెప్పి ఉంటారు, నువ్వు ఉత్త మాటలే చెప్తావు, మిగతా ఏమీ నీకు చేయడం రాదు. అందుకే వాడు తన డివైన్ పవర్ ని వాడుకుని ఫీల్డ్ లోకి దిగుతాడు. ఈ సైడ్ చూస్తే మన టావోతో భయంకరమైన ఫైట్ జరుగుతోంది. అక్కడ ఇద్దరు చాలా ఫాస్ట్ గా అటాక్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ సెకండ్ టావో కింద పడిపోయి ఉన్నాడు.
అక్కడ ఇద్దరి పవర్స్ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. టావో తన అదుక్షీల పవర్ ని యూజ్ చేసి ఉంటాడు. ఇతను మాత్రం ఫిస్ట్ తోనే అటాక్ చేయడానికి వెళ్ళాడు. కానీ చివరికి టావో అక్కడ ఏమీ చేయలేకపోయాడు. నా పవర్ తో కేవలం ఒకే ఒక సింగిల్ బ్లో లోనే తన కథ ముగించేశాను. ఇక తను లేచే ఛాన్సే లేదు. అసలు మీరెవరు గుండెగాళ్ళు? మీ ముఖాలు ఒకేలా ఉండి చూడటానికి చిరాగ్గా ఉంది. మీ సంగతి కూడా చూస్తాను. వాళ్ళు ఇంకా టావోని నమ్ముతున్నారు. అక్కడ టావో ఏమంటుందంటే నేను తన కథ ముగించేశాను, ఇక తను లేచే ఛాన్సే అస్సలు లేదని. అక్కడ వాళ్ళిద్దరూ మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సడన్ గా టావో లేచి నిలబడ్డాడు. ఇది చూసి తను షాక్ అయ్యాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు మళ్ళీ లేచే ఛాన్సే అస్సలు లేదు. సడన్ గా చూస్తే తన చేతిలో నుండి రక్తం ధారగా కారుతోంది. అక్కడ ఏం జరిగిందంటే పొడవడానికి వచ్చినప్పుడు కరెక్ట్ టైంలో ఒక చెయ్యి చూసింది. ఆ చేతిని తను తప్పించుకోవడానికి ఒక వస్తువులాగా ఉపయోగించుకుంది. అందుకే టావోకి ఏమీ కాలేదు. తను రాక్ టెక్నిక్ వాడలేదని అతనికి తెలుసు. అది ఒక ఫాంటమ్ స్టైల్ మార్షల్ ఆర్ట్. ఒకే జనరేషన్ లోనే అంతరించిపోయింది. నాకు తెలిసినంత వరకు నీ లోపలికి ఒక చిమెరా వచ్చి చేరింది కదా, అది కూడా ఆ జనరేషన్ కి చెందిన చిమెరానే అనుకుంటా. అందుకే తన టాలెంట్ ని చూపించాలని చెప్పి ఇలాంటి ఒక మార్షల్ ఆర్ట్స్ బాడీని అది ఈ విధంగా పొసెస్ చేసింది. ఇది వినగానే ఆవిడకి చిరాకు వస్తుంది. అక్కడ గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. నీకు ఈ స్టీల్ గురించి ఏం తెలుసు? ఇది ఒక యూనిక్ టెక్నిక్. ఇప్పుడు నా దగ్గర కరెంట్ గా 6 చేతులు ఉన్నాయి. అక్కడ మన డావ్ కూడా ఇలా అంటున్నాడు. నేను నా టెక్నిక్ ని ఈ రేంజ్ లో ఎందుకింతగా ట్రైన్ చేశానో నీకు తెలుసా? మిలియన్ సార్లు పనిచేశాను. ఇదంతా ఎందుకో నీకు తెలుసా? చెప్పు. నీ కోసమా? కాదు, దీన్ని ఇంకా పాపులర్ చేయడానికే ఇలా చేశాను. కానీ ఒక్కసారి నీ మొహం చూడు. అది నీ మొహాన్ని ఏం చేసి పడేసిందో. సరే, ఒక చెయ్యి చూసుకుందాంరా. అలా ఇద్దరు అక్కడ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే పాస్ట్ లోకి వెళ్తుంది. అక్కడ సిమిరా పాస్ట్ చూపిస్తారు. తను చాలా కష్టపడింది, చాలా సార్లు ఓడిపోయింది. మాస్టర్ కూడా చెప్పారు, ఒకసారి ఓడిపోయినా సరే నువ్వు నిరుత్సాహపడకూడదు, వదలకూడదు. 100 సార్లు లేదా మిలియన్ సార్లు అయినా సరే నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. అది లాజికల్ గా అసలు తెలిసి ఉండదు. అందుకే ఇప్పుడు ఇలాంటి ఒక బాడీని అది పోసెస్ చేసింది. అంతం కాకుండా ఉండటానికి ఈ టెక్నిక్ ని ఇదే విధంగా కాపాడుకోవడానికి ఇదే ఒక దారి. నేను నీలాంటి ఒక చిన్న పిల్లకి ఈ విషయం అస్సలు అర్థం కాదు. ఎందుకంటే నీలాంటి ఒక అమ్మాయి ఇంకా కొద్ది ఏళ్ళు మాత్రమే బ్రతకగలదు. నీ వల్ల పెద్దగా ఏం సాధ్యమవుతుంది? కానీ ఆమె చాలా వేగంగా ఏదో ఒక ఎనర్జీని తన శరీరంలోకి పంపడం మొదలు పెడుతుంది. ఇదని ఇలా ఆలోచిస్తుండగానే కళ్ళ ముందు చాలా వేగంగా ఒక పంచ్ వస్తుంది. అది చూస్తుంటే 100ల కొద్ది పూల రెక్కలు తన ముందు ఒకసారిగా వచ్చినట్టు ఎలా అనిపిస్తుందో ఆ విధంగా ఒక ఫీలింగ్ సీన్ ఆ శరీరంలోని ఆత్మ గతంలోకి వెళ్తుంది. అది ప్రతిసారి ఎంతో కష్టపడి ప్రయత్నించింది, కానీ చివరికి దేన్ని తన దగ్గర ఉంచుకోలేకపోయింది. ఓటమి మాత్రమే మిగిలింది. దేన్ని కాపాడలేకపోయానని ఆ అంచు వరకు వెళ్లి అది పడిపోయింది. అక్కడ నొప్పి, కోపం, నమ్మకం కోల్పోయిన ఆ ఫీలింగ్ అన్ని దానిలోకి వచ్చాయి. సరిగ్గా ఆ టైంలోనే అది ఒక దెయ్యపు భ్రాంతిలా మారింది. అప్పుడే అక్కడికి పోప్ వచ్చాడు. రా, నాతో చేరిపో. దానికోసం నీకు ఒక పర్ఫెక్ట్ బాడీని నేను ఇస్తాను. అక్కడ అన్ని నీకు ఒక్కసారిగా గుర్తొస్తాయి. మన టావో ఇచ్చిన పంచ్కి అక్కడ కళ్ళన్నీ కూడా అలా బయటికి ఉబ్బికి వస్తున్నాయి. ఆమె పవర్ ఇంత భయంకరంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ నా రకాకెన్ని మాత్రం నేను ఎప్పటికీ వదులుకోను. నా విద్య ఎప్పటికీ ఓడిపోకూడదు. నేను కూడా ఎప్పటికీ ఓడిపోను. ఆమె కొట్టిన దెబ్బకి అక్కడ అన్ని కూడా ముక్కలైపోతున్నాయి. అవన్నీ అలా కింద పడిపోతున్నాయి. ఏదో సాధించామన్న సంతోషం వాళ్ళలో కనిపిస్తోంది. ఇదొక ఈజీ విక్టరీ అని వాళ్ళు అనుకుంటారు. దగ్గరకొచ్చి చూస్తే తెలుస్తుంది అతని మీద ఇన్ని చేతులు ఉన్నాయని. దాదాపు 6 చేతులు. ఒక్కో చేయి దాడి చేయడానికి వచ్చినప్పుడు చాలా వేగంగా వాటన్నిటిని పీకి పడేసింది. అలా పీకేసి ఇంత భయంకరమైన అటాక్ చేసింది. ఇది దాన్ని మానవ శరీరం సాధించిన విజయంగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ మాస్టర్ బతికే ఉన్నాడు. నా దాడిని నువ్వెలా చూసావు అని అతను అడుగుతున్నాడు. నీ అటాక్ నిజంగా చాలా చాలా బాగుంది. నేను దాన్ని నిజంగా బాగా ఎంజాయ్ చేశాను. నీ టెక్నిక్ కూడా వేరే లెవెల్ అని చెప్పాలి. అక్కడ ఇవన్నీ వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఫైనల్ గా ఒకరి టాలెంట్ ని గుర్తించారనే ఒక సంతోషంతో ఆ కథ అక్కడితో ముగుస్తుంది. దీని తర్వాత ఆ ఫేక్ గ్రిమ్ భయంకరంగా అటాక్ చేయడం మొదలు పెడుతుంది. మన వాళ్ళు చేసే అటాక్ కూడా వర్క్ అవ్వడం లేదు. అందుకే వాళ్ళకి ఏం చేయాలో అస్సలు అర్థం కాక ముందున్న మిగతా వాళ్ళతో వాళ్ళు చెప్తున్నారు, త్వరగా మీరు వెళ్లి చర్చిని ప్రొటెక్ట్ చేయండి, ఈ విషయాన్ని మేము చూసుకుంటామని. అది కూడా అక్కడ అరుస్తోంది, నేనే రియల్ గ్రిమ్ అని. కానీ మన టాయ్ అక్కకి అక్కడ తెలుసు అది ఒక అబద్ధపు గ్రిమ్ అని. ఒక పక్క వాళ్ళకి డౌట్ వస్తోంది ఇది నిజమైనదేమో అని కూడా. ఎందుకంటే మన గ్రిమ్ చాలా క్యూట్ గా ఉంటుంది, అది గ్రిమ్ కాదేమో అనిపిస్తుంది. అప్పుడు ఇది నిజమైన గ్రిమ్ అయితే అది పెద్ద ప్రాబ్లమే. మీరు అలా అంటుండగానే ఎవరో ఒకరు చాలా వేగంగా వచ్చి దాన్ని అటాక్ చేసి కథం చేసేశారు. ఇది చూస్తున్న వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఒక భయంకరమైన అటాక్ సడన్ గా జరిగింది. అప్పుడే మనకు తెలుస్తుంది గ్రిమ్ మనిషి రూపంలో అక్కడికి వచ్చాడని. గ్రిమ్, ఇది మనిషి కాదు, గలీలియా. దీన్ని పట్టుకుని శుద్ధి చేసి గట్టిగా ఊదేయ్ అంటాడు. మిగతా విషయాలు కూడా నేనే చూసుకోవాల్సి వచ్చేలా ఉంది.
అప్పుడే మన వాళ్ళకి అర్థమవుతుంది ఇది నిజంగా గ్రిమ్ కాదా అని. అవును, నువ్వు నిజంగా ఎవరివి? నేను ఒక సోర్సరర్ని. నిజం చెప్పాలంటే గ్రిమ్ గురించి నేను చాలా చదివాను, అందుకే నేను అతనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అందుకే నేను అలా చేశాను. అలా ఆ కథని అక్కడితో ముగిస్తారు. ఆ తర్వాతే వాళ్ళకి రియలైజ్ అవుతుంది వచ్చింది నిజంగా మన గ్రిమ్మే అని. సో ఇలా గ్రిమ్ వెళ్ళిపోవడంతో ఇక్కడ ఈ విషయం వస్తుంది. మన హీరో ఫైట్ ని నెక్స్ట్ ఎపిసోడ్ లోనే చూపిస్తారని అనుకుంటాను. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో, ఎందుకంటే ఫైట్ వేరే లెవెల్లో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే ప్రతి ఎపిసోడ్ మీ ముందుకు వెతుకుంటూ వస్తుంది. అలాగే కింద ఒక లైక్ వేసుకోండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.